హాయ్ అండి. నేను మీ దుర్గ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో వచ్చేసి బీరకాయ టమాటా కర్రీ అండి. చాలా సింపుల్గా అనమాట చేసేస్తున్నాను. చూసారు కదండి, కళాయి పెట్టేసి ఆయిల్ వేసానండి. అలాగే తాలింపు దినుసులు వేసుకున్నాను. ఒక 2-3 స్పూన్లు వేసానండి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఫస్ట్ అయితే ఒకసారి ఈ విధంగా కలిపేసేద్దామండి. చూసారు కదా, బీరకాయ కర్రీ అనేది చాలామందికి తెలుసు, కానీ నేను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట, సింపుల్గానే. ఇప్పుడైతే తాలింపు దినుసులు వేగినాయండి. అట్లాగే 2 ఎండుమిరపకాయలు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఒకసారి కలిపేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిరపకాయలు అండి. చూసారు కదా, సన్నగా కట్ చేసేసి దీంట్లో ఆయిల్లో వేసేసుకుందామండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం బీరకాయ ముక్కలు కూడా వేసేద్దామండి. ఇవి కొంచెం అయితే ఫ్రై అవ్వాలన్నమాట. ఇది కొంచెం చూసారు కదా, ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా వేసేసుకున్నానండి. ఇక్కడ చూసారు కదా, అన్నీ కూడా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి. ఇది కొంచెం చూసారు కదా, తాలింపు ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయిపోవాలి. నేను కరివేపాకు కూడా వేసానండి, అవి ఆ క్లిప్పింగ్ మిస్ అయిందనమాట. తర్వాత కొంచెం గల్లుప్పు వేస్తున్నానండి. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. చూసారు కదా, గల్లుప్పు కూడా వేసేసి ఒకసారి కలిపేసేస్తే బీరకాయలో నుంచి వచ్చే వాటర్, అలాగే మనం గల్లుప్పు వేసాం కదండి, ఆ వాటర్ కూడా చక్కగా వచ్చేసి మగ్గిపోతుంది అనమాట. ఈలోపు మనం మూత కూడా పెట్టుకొని మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలండి. ఇందాక చూసారు కదా, ఇందాక ఎంత క్వాంటిటీ ఎక్కువలా కనపడింది, ఇప్పుడు చూసారు కదా చక్కగా మగ్గిపోయింది అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మీ టేస్ట్ తగ్గట్టు మీరు కారము, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ మసాలా కారం వాడుతున్నానండి. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకొని, ఇది కూడా కారం కూడా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. బీరకాయ ముక్కల్లో కొంచెం పసుపు కూడా వేసానండి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకొని సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేసేయండి. మధ్య మధ్యలో తీస్తూ మూత కలుపుతూ ఉండండి. ఓకేనా? ఇది కూడా చూసారు కదా, చక్కగా నీరు వచ్చేసింది. ఇప్పుడు మనం టమాటాలు వేద్దామండి. ఒకటే టమాటా అనమాట. మరి 2-3 వేస్తే కనుక బీరకాయ కొంచెం లైట్గా స్వీట్ ఉంటుంది కాబట్టి టమాటాలు కూడా వేసామనుకోండి స్వీట్ ఎక్కువైపోతుంది. ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని వేసాను అనమాట, సన్నగా కట్ చేసుకొని. అది కూడా వేసుకొని చక్కగా బీరకాయ ముక్కల్లో కలిసిపోయేలాగా కలిపేసుకుందామండి. చాలా సింపుల్గా అండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసేద్దామండి. మధ్య మధ్యలో మళ్ళీ మూత తీస్తూ మీరు కలుపుకుంటూ ఉండండి. మనం వేసిన ఆయిల్ కూడా కొంచెం పైకి వస్తుంది అనుకున్నప్పుడు ఈ కర్రీ అయిపోయినట్టేనండి. ఇది కూడా చూసారు కదండి, నేను ఆల్రెడీ మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ ఉన్నానన్నమాట. ఇది కూడా చూసారు కదా, ఈ విధంగా ఈ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి. చపాతీల్లోకి కానీ, జొన్న రొట్టెల్లోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే ఈ కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు మనం వేరే ఒక బౌల్లో తీసేసుకుందాము, సర్వింగ్ బౌల్లో. చూసారు కదా, ఇప్పుడైతే నేను ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తున్నాను. సిమ్లోనే ఉందండి. ఒక 1 మినిట్ తర్వాత నేను మళ్ళీ సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటానండి. ఇదిగోండి, చూసారు కదా, చాలా సింపుల్గా ఉంది, అయిపోతుంది అనమాట ఈ బీరకాయ కర్రీ అనేది. నేనైతే ఇలా చేస్తాను. ఒక్కసారి టమాటాలు కూడా వెయ్యనండి, ఎందుకంటే బీరకాయల్లోనే కొంచెం లేత బీరకాయలు కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకే నేను బీరకాయ కూడా టమాటా ఎక్కువ వేయను, ఎప్పుడన్నా రేర్గా వేస్తాను. ఇంకా అదే రోజు ఈవినింగ్ అండి బయటికి వెళ్ళాము, నేను మా హస్బెండ్. మా అమ్మాయికి కాలేజీలో యాన్యువల్ డే ఉందండి. ఇంకా మా అమ్మాయిని తీసుకురావాలన్నమాట. తీసుకొచ్చే ముందే మనం టిఫిన్ చేసేసి వెళ్దాంలే అని చెప్పేసి హోటల్కి వచ్చామండి. ఇంకా మా అమ్మాయికి అయితే డిన్నర్ అయితే అక్కడేనమాట, కాలేజీలోనే వాళ్ళు ఏదో పెడతారని చెప్పేసి అన్నదనమాట. అందుకే మేమైతే ఇక్కడ తినడానికి వచ్చాము. ఇంకా ఇక్కడ టిఫిన్ చేసేసి ఇంకా మా అమ్మాయి ఫోన్ చేస్తే కనుక మేము ఇంకా బయలుదేరి మా అమ్మాయిని తీసుకొని రావటమేనండి. 3 రోజుల నుంచి కాలేజీలో యాన్యువల్ డే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అనమాట. 3 రోజుల నుంచి మాకు ఇదే పని. 6 o'clock దించటం, మళ్ళీ 10-11కి తీసుకురావడం అనమాట. చూసారు కదండి, నేనైతే దోశ ఆర్డర్ ఇచ్చుకున్నానండి. నాకు దోశ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. బయటకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నేను దోశ ఆర్డర్ ఇస్తాను. ఇడ్లీ కూడా చాలా ఇష్టం అండి. ఇడ్లీ అంటే నేను మ్యాక్సిమం ఎక్కువ చేస్తూనే ఉంటాను కాబట్టి నాకు ఎందుకు బయటకు వచ్చినప్పుడు దోశ తినాలనిపిస్తుంది అనమాట. నేను చేసే దోశలు కూడా చాలా బాగుంటాయి, అయినా సరే బయట వచ్చినప్పుడు నేను ఆనియన్ దోశ ఎక్కువగా ఇష్టపడతాను అనమాట. అందుకే నేను ఇప్పుడు దోశనే ఆర్డర్ ఇచ్చాను. మా హస్బెండ్ కూడా దోశ ఆర్డర్ ఇచ్చారండి. ఆయన అయితే మ్యాక్సిమం ఇప్పుడు కూడా ఇడ్లీనే తింటారనమాట. కానీ ఈరోజు మాత్రం ఆయన కూడా నేను కూడా దోశలే తింటాలి అని చెప్పేసి దోశ ఆర్డర్ ఇచ్చారండి. ఇదిగోండి, దోశ అయితే వచ్చేసింది. ఇదిగోండి చూసారా, నేనైతే క్రిస్పీగా చెప్తానండి. దోశ అయితే క్రిస్పీగా ఉండాలని చెప్తాను, నాకు అలా ఇష్టం అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి క్రిస్పీగా చేస్తే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఇదిగోండి చూడండి, ఆనియన్ అనమాట. ఇదిగోండి ఆనియన్, కొంచెం క్యారెట్, పచ్చిమిరపకాయ అట్లా వేశారు.
ఇదిగోండి ఇంకా తినుకుంటూ మాట్లాడుతూ ఉన్నామంటే ఇంకా మా అమ్మాయి ఫోన్ చేసిందనమాట. మా అమ్మాయి ఫోన్ చేసి మీరు 11:00కి స్టార్ట్ అవ్వండి మమ్మీ అని చెప్పేసి అన్నదనమాట. ఇంకా మేము తినేసరికి కూడా 11 అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా మేము స్టార్ట్ చేసామండి తినటం అనేది. ఇదిగోండి దోశ అయితే చాలా చాలా బాగుందన్నమాట. కానీ ఇంకా టేస్ట్ రావాలి, కానీ పర్వాలేదు బాగానే ఉంది. నేను ఇంతకుముందు వేరే వేరే దగ్గర తిన్నప్పుడు కూడా చాలా బాగుండేది దోశ అనేది. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి హోటల్ ఒకటి, అది అక్కడైతే ఇంకా బాగుంటుంది. పర్వాలేదు అనిపించింది, మరీ అంత బ్యాడ్ ఏం కాదండి, పర్వాలేదు బాగానే ఉందన్నమాట. ఇంకా మేము తినేసేసి ఇంకా బయలుదేరామండి. టీ తాగుదామని చెప్పేసి అనుకున్నాము, కాకుంటే వాళ్ళది క్లోజింగ్ టైం అయిపోయింది హోటల్లో అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా అందుకని దోశ తినేసి ఇంకా బయట ఎక్కడైనా తాగొచ్చులే అని చెప్పేసి బయలుదేరాము. ఎందుకంటే కొంచెం లేట్ అయింది కదండి, కొంచెం ఒక టీ తాగితే కొంచెం త్వరగా అరిగిపోతుందని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇదిగోండి చూసారు కదా, చట్నీలు కూడా చాలా బాగుంటాయండి. చట్నీ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. కొన్ని హోటల్స్లో నేను చాలా ఇష్టంగా తింటాను చట్నీ కూడా. ఇక్కడ చూసారు కదండి, రాఘవేంద్ర హోటల్ అనమాట. రాఘవేంద్రలో కూడా కొన్ని బ్రాంచెస్లో బాగుంటుంది దోశ, కొన్ని బ్రాంచెస్లో ఏంటంటే ఓకేలాగా ఉంటుంది అనమాట. ఇంకా తినేసి అయితే మేము బయటకు వచ్చేసాము. ఇంకా మా హస్బెండ్ అయితే కారు తీస్తున్నారండి. ఇదిగోండి చూసారు కదా, మొత్తం ఖాళీ అయిపోయిన లైట్లు కూడా బంద్ చేసేసారనమాట. ఇదిగోండి ఇంక నేనైతే ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఆయన టర్నింగ్ తీసుకొని వస్తే ఇంకా స్టార్ట్ అవ్వటమేనమాట. ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా ఫోన్ చేయలేదు, తను అయిపోయిన వెంటనే ఫోన్ చేస్తానని చెప్పేసి అన్నదనమాట. మళ్ళీ మీరు 11:00 బయలుదేరండి అని చెప్పేసి అన్నది. ఇదిగోండి చూసారు కదా, ఇంకా తనైతే ఇంకా ఫోన్ రాలేదు. ఇక సరే మెల్లగా వెళదాంలే, ఇంకా మధ్యలో ఎక్కడైనా టీ తాగేసి వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇదిగోండి చూసారు కదా, చీకటి అయింది, 11:00 అండి. 3 రోజుల నుంచి మాకు ఇదే, ఆ పిల్ల యాన్యువల్ డే అనే కానీ మేము రోజు కూడా ఈవినింగ్ పూట సరదాగా అట్లా వెళ్తున్నాం అనమాట. మాకు కూడా టైం దొరికినట్టు అయిపోయిందనమాట. చూసారు కదా, 11 అవ్వస్తుందండి. ఇదిగోండి ఇక్కడ మధ్యలోనే టీ కోసమని ఆగామన్నమాట. ఇంకా ఫోన్ రాలేదు కదా అని చెప్పేసి టీ తాగుదామని చెప్పేసి ఆగామండి. ఇదిగోండి ఇక్కడ ఆగాము. మా హస్బెండ్ వెళ్ళి టీ తీసుకొస్తానని చెప్పేసి అన్నారనమాట. ఇక్కడ కూడా టీ బాగుంటుందన్నమాట. ఎప్పుడన్నా ఇటు వచ్చినప్పుడు అట్లా తాగుతూ ఉంటాం అనమాట బయట. ఇదిగోండి చూసారు కదా, ఇంక మార్నింగ్ అయితే బీరకాయ కర్రీ చేశాను కదండి. ఇంకా ఈవినింగ్కి అయితే ఏం వంట లేదనమాట, అందుకే బీరకాయ కర్రీ చేశాను. సింపుల్గా త్వరగా అయిపోతుంది. ఈవినింగ్ కూడా పెద్ద ఏం లేదు, బయటే తిందాంలే టిఫిన్ అనుకున్నాం. మా అమ్మాయికి కూడా ఎట్లాగో కాలేజీలోనేనమాట ఫుడ్. ఇక అందుకని ఇంకా ఈవినింగ్కి లేకోకుండా అట్లా బీరకాయ కర్రీ మాత్రం సింపుల్గానే చేసేసాను అనమాట. ఇదిగోండి చూసారు కదండి, వేడివేడిగా ఉందన్నమాట టీ. ఇదిగోండి చాలా చాలా బాగుంటుంది టీ అనమాట. నేను తాగేది కూడా చాలా తక్కువ అండి, టీ కాఫీ కూడా. ఇది వరకు ఒకప్పుడు అయితే బాగా తాగేదాన్ని, కాఫీ అంటే నాకు బాగా ఇష్టం అనమాట టీ కంటే. కానీ ఇప్పుడు అన్నీ కూడా మానేశానండి. ఎప్పుడో రేర్గా ఒక్కొక్కసారి తాగుతూ ఉంటానన్నమాట. తాగాలి అని అనిపిస్తూ ఉంటుంది కదండి, ఊరికే గుర్తుకొస్తుంది కాఫీ తాగాలి అని. ఆ టైంలో మాత్రం కొంచెం తాగుతాను. ఇంకా ఇక్కడ టీ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇక ఎట్లాగో ఫుడ్ అయితే లేట్గా అయిపోయింది కదండి, డిన్నర్ అనేది. అందుకనే కొంచెం టీ తాగితే కనుక చాలా బాగుంటుందని చెప్పేసి, త్వరగా అరిగిపోతుందని చెప్పేసి తాగానమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాం మా అమ్మాయిని తీసుకురావటానికండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టు